విద్యార్థి శ్రీహరి గారు కూడా మన విశ్వవిద్యాలయ ప్రొడక్టే, ఇంత ఉన్నతమైన ఆశయాలతో నచ్చాడు. మరి మీరు కూడా ఇదే వేదికపై మీరు ఆశీర్లు కావాలంటే తపస్సు చేయాలి నాన్న, సంకల్పం పెట్టుకోండి. మీరు లక్ష్య సిద్ధి ఉన్నప్పుడు తప్పకుండా మీరు మంచి వైపు నడుస్తారు. అలాంటి చక్కని ఉద్దేశాన్ని సందేశాన్ని వ్యక్తం చేసిన శ్రీహరి గారికి అభినందనలు. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. ఈరోజు అటువంటి రామలక్ష్మణులు లాంటి అన్నదమ్ములు హనుమంతరావు సార్ మరియు శ్రీనివాస్ సార్ మరియు గురువు గారు శ్రీనివాస్ సార్ వారి పరివారంపై నమ్మకంతో పిల్లల్ని ఇక్కడ విద్యను అభ్యసింపజేస్తున్నటువంటి ముఖ్యంగా తల్లిదండ్రులకు వారి నమ్మకానికి మరి ప్రతి ఒక్కరికి ఇక్కడ వేదికను అలంకరించినటువంటి మరి చీఫ్ గెస్ట్ అలాగే పెద్దలందరికీ కూడా మరి బీబీఎన్ మోస్టా స్కూల్లో సార్ గారి ఆధ్వర్యంలో 10వ తరగతి పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థిని మరి గురువు గారి ఆహ్వానం మేరకు అసలు ఆహ్వానించడమే నాకు ఒక పెద్ద సన్మానంగా ఈరోజు నేను భావిస్తూ ఉన్నా. ఆర్థిక ఇబ్బందులతో మరి నా చేత ఎందరో మరి ఇంజనీర్లు అయ్యేటువంటి అవకాశం కల్పించబడేటువంటి వృత్తికి దైవ నిర్ణయంగా నన్ను మలచబడిందని భావిస్తూ నా యొక్క అధ్యాపక వృత్తిని నేను చేపడతా ఉన్నాను. సో దీనికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అనుకున్న లక్ష్యం అనేటువంటిది మరి విధిరాత చేరుకోలేకుండా ఇప్పుడు మిత్రుడు ఈ వివేకానంద స్కూల్ సంబంధించిన పూర్వ విద్యార్థి ఎలా అయితే ఉన్నత శిఖరాలు దాన్ని చాలా జాగ్రత్తగా మనం వాడితే ఎన్నో మంచి పనులు చేయొచ్చు, లేకుంటే చెడు సావాసాలతోటి మనము దాన్ని ఇంకో విధంగా కూడా ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులంతా దాంతో చాలా ఉపయోగకరంగా ఉన్నటువంటి మార్గాన్ని ఎంచుకోవాలని నేను ఈ సభాముఖంగా మీకు సూచిస్తున్నాను. కాకుండా వారిని గౌరవించడం అనేటువంటిది మనం అలవర్చుకోవాలి. ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి సంస్కృతిని మనం గౌరవించాలి. ఈరోజు నేను చాలా ఆనందపడుతున్నా. ఎందుకంటే మీ సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ ఉంటే చాలా రోజుల తర్వాత మరి భారతీయ సంస్కృతి సంబంధించినటువంటి మళ్ళీ వేదిక పైన చూసినట్టు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నటువంటి ఏ ఫంక్షన్ అయినా సరే ఆ డీజే పెట్టేసి ఏ పాట ఎవరు ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నారు ఏమి అసలు ఇవ్వాలనుకుంటున్నటువంటిది అర్థం కాని పరిస్థితుల్లో మీరు చక్కని వేషధారణతోటి మంచి భారతీయ సంస్కృతితోటి మంచి విలువలతోటి ఇక్కడ ఉన్న కుటుంబ వాతావరణం మీరు వేదిక పైన మీరు తెలిపినటువంటి విధానం నాకు చాలా బాగా నచ్చింది. రియలీ ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు స్టూడెంట్స్. యు ఆర్ వెరీ గుడ్. యూ హ్యావ్ డన్ వెరీ. నువ్వు కొద్దిగా మెసేజ్ ఇవ్వాలి, నువ్వు రావాలి నాన్న అని చెప్పేసి మా గురువు గారు నన్ను ఆహ్వానించడం అనేటువంటిది రియల్గా నేను మర్చిపోలేనటువంటి విషయం ఇది. థ్యాంక్ యూ సార్. విద్యా వికాస్ సంస్థల అధినేత లేటెస్ట్గా వచ్చిరని శివ శ్రీనివాస్ గారు కితాబ్ ఇచ్చారు.